అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుడు మనకు కృతజ్ఞత, పరస్పర సహకారం యొక్క గొప్పతనాన్ని బోధిస్తున్నారు. శ్లోకం చెప్పుకుందామండి. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యదా. దేవాన్ అంటే దేవతలను, భావయత సంతృప్తిపరచండి, పరస్పరం ఒకరినొకరు, శ్రేయః శ్రేయస్సు. శ్రీకృష్ణుడు చెబుతున్నది ఏంటంటే, మనిషి ఒంటరిగా జీవించలేడు. ప్రకృతి, సమాజం, భగవంతుని అనుగ్రహం వల్లే మన జీవితం సాగుతుంది. కాబట్టి కృతజ్ఞతతో జీవించాలని చెబుతున్నారు. జీవితానికి అన్వయం. రైతు లేకపోతే అన్నం లేదు, ప్రకృతి లేకపోతే జీవితం లేదు, భగవంతుని కృప లేకపోతే శ్వాస కూడా లేదు. అందుకే ప్రతిదానికి కృతజ్ఞత అవసరమని చెప్తున్నారు. అలాగే నీతి. కృతజ్ఞత లేని మనసు అసంతృప్తిగా ఉంటుంది. కృతజ్ఞతతో జీవించే మనసు ఆనందంగా ఉంటుంది. అందుకే ఈ రోజు నుండి ప్రతిరోజు శ్రీకృష్ణ, నీవు ఇచ్చిన ప్రతి వరానికి ధన్యవాదాలని అందరం ప్రార్థిద్దామండి. కృతజ్ఞతతో జీవిస్తే దైవ కృప స్వయంగా లభిస్తుంది. ఇదండి శ్లోకం యొక్క అర్థం. జై శ్రీకృష్ణ. భగవద్గీత డైలీ.